గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో కర్కాటక రాశిలో జన్మించిన వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా 2025 సంవత్సరం జులై మాసం గనక చూసుకున్నట్లయితే ఈ మాసంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయండి. కానీ వారి వలన నష్ట సూచనలే తప్ప లాభ సూచనలు లేవు. అనగా నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల ఆర్థిక సమస్యలు రావటం, మానసిక అశాంతికి దారి తీయటం కానీ జరుగుతుంది. అలాంటి సూచనలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసంలోని 20వ తారీఖు తర్వాత నుండి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్లుగా ఉంటుంది. కావున కర్కాటక రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఈ జూలై మాసంలో, ముఖ్యంగా పుష్యమి నక్షత్ర జాతకులు ప్రథమ వారం తప్ప రెండవ వారం నుండి ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా వాయిదా వేసుకోవటం మంచిదండి. ప్రథమ వారం కాస్త అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా లేకపోవటం, ప్రేమ వ్యవహారాల వల్ల అపకీర్తి, గౌరవహాని పొందటం కానీ జరుగుతుంది. నిద్ర విషయంలో, భోజన విషయంలో కూడా శ్రమ అధికమయ్యి రోజువారీ పనుల్లో కూడా జాప్యం అనేది ఎదురవుతుందండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే బాధ్యతలు ఎక్కువైనప్పటికీ కూడా వారికి అప్పచెప్పిన పనులన్నిటినీ కూడా, ప్రాజెక్టులన్నిటినీ కూడా చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. ప్రశంసలను పొందుతారు. పై అధికారుల యొక్క సూచనలు, సలహాలు వీరికి బాగా ఉపయోగపడతాయి. ఈ మాసం చివరిలో అంటే చివరి వారంలో శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జూలై మాసంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచిదే, కానీ వారు ఇచ్చే సూచనలు కానీ సలహాలు పాటించే ముందు లేదా వారికి సహాయం చేసే ముందు ముఖ్యంగా ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. లేదంటే కొత్త వారి వల్ల మానసిక అశాంతి కానీ ఆర్థిక నష్టాలు కానీ సూచిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యపరంగా కాస్త బెటర్గానే ఉంటుందండి. అయితే ఇతరుల యొక్క వ్యవహారాల జోలికి మాత్రం పోవద్దు. ఈ నెలలో గనక కర్కాటక రాశి వారు కొత్త రుణాలు తీసుకుంటే అవి తీర్చటం చాలా కష్టం అవుతుంది. వీలైనట్లయితే ప్రతిరోజు శ్రీమాత్రే నమః అని 11 సార్లు జపించటం మంచిది. మీకు ఒకవేళ సంతానం ఉన్నట్లయితే సంతానం నుండి శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరంగా శ్రమ ఉన్నప్పటికీ అధికారుల నుండి ప్రోత్సాహం అయితే బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయండి. కర్కాటక రాశిలో జన్మించి కుల వృత్తులు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి అందరికంటే కూడా వారికి ఈ మాసంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకోని స్థాన చలనం కానీ ఉద్యోగంలో మార్పులు కానీ ఉండవచ్చు. శుభకార్యక్రమ ప్రయత్నాలు మాత్రం ఈ మాసంలో తేలికగా పూర్తవుతాయి. అయితే ఒక్క మాట, ఈ మాసంలో కర్కాటక రాశి వారు అందరితో స్నేహంగా ఉండాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా సానుకూలతలు అనేవి తక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మిశ్రమ కాలంగా చెప్పవచ్చండి జూలై మాసం అనేది. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకటి బయట వ్యక్తుల విషయంలోనూ, ఇంకొకటి ప్రేమ వ్యవహారాల విషయంలో. ఇక 2025 సంవత్సరం ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే పితృవర్గం నుండి మీరు ఆశిస్తున్నంత సహాయం అయితే లభిస్తుందండి. అంటే మీ తండ్రి నుండి కానీ తండ్రికి సంబంధించినటువంటి వర్గం నుండి మీరు ఏదైనా సహాయ సహకారాలను కోరుకుంటున్నట్లయితే మీకు అందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నూతన వాహన కోరికలు ఉన్నవారికి వారి కోరికలు అనేవి ఈ మాసంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేద్దాం అనుకుంటున్నట్లయితే 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, ఏ వాహనమైనా
ఈ మాసంలో కొనటానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మొండి ధైర్యంతో కర్కాటక రాశి జాతకులు పనులన్నిటినీ సానుకూలంగా చేసుకుపోతారండి. ఈ మాసంలోని 4వ తారీఖు, 7, 10, 19, 21 ఈ తేదీలు అనుకూలమైనటువంటివి కావు. ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాలలో జయం సిద్ధిస్తుంది. ధన సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. కర్కాటక రాశిలో జన్మించి చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగపరమైనటువంటి లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ ప్రతిభకు ఆశించినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి వేతనంలో పెరుగుదల ఉంటుంది. ఆగస్టు మాసంలోని ద్వితీయార్ధ భాగంలో అంటే 15వ తారీఖు తర్వాత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీరు తలపెట్టిన ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయండి. ఈ మాసంలో మీరు సక్రమంగా ఆలోచించగలుగుతారు. కరెక్ట్ పాత్రలో ఆలోచించగలుగుతారు. ఉద్యోగ జీవితంలో మంచి యోగం అయితే ఉంటుంది. ఆగస్టు మాసంలోని చివరిలో కుటుంబంలో నూతన వ్యక్తుల యొక్క సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొత్త వ్యక్తులు పరిచయం అవటం కానీ, కొత్త వ్యక్తుల యొక్క రాక కానీ ఉంటుంది. ఒకవేళ ఈ మాసంలో కనుక ఏదైనా భూమి కానీ ఆస్తిని కనుక కొనుగోలు చేద్దాము అనుకుంటున్నట్లయితే, మీ ఇంటి గృహిణీల పేరు మీద కనుక తీసుకున్నట్లయితే, అంటే మహిళల వారి పేరు మీద కనుక తీసుకున్నట్లయితే చక్కటి భూ సంపద ఏర్పడే యోగం కనిపిస్తుందండి. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది ఈ ఆగస్టు మాసం అనేది. అయితే ఒంటరి ప్రయాణాలు చేయడం కానీ, అనవసరమైనటువంటి కాలక్షేపాలు చేయడం కానీ తగ్గించుకోవాలి. ఇక సెప్టెంబర్ మాసం కనుక చూసుకున్నట్లయితే 2025 సెప్టెంబర్ మాసం ప్రారంభం నుండి 20వ తారీఖు వరకు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, ఆలస్యాలు అనేవి ఎదురవుతాయండి. అయితే ఆశించిన విజయాలు అనేవి చివరి నిమిషంలో లభించే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంబంధిత సమస్యలకు సెప్టెంబర్ మాసంలో పరిష్కార మార్గాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇంటి విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు. మీ సొంత కష్టం పైన నమ్మకం పెట్టుకోండే తప్ప సహ ఉద్యోగుల పైన కానీ, లేదా మీ కింద పనిచేసే పనివారి పైన ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. వారు సహకరించకపోవచ్చు. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో గతం నుండి ఏవైనా కుటుంబ సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటి యొక్క పరిష్కారం ఈ మాసంలో తేలిక అవుతుంది. ప్రయాణాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించటం కానీ, ఉద్యోగంలో కానీ కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించటంలో సెప్టెంబర్ మాసం అనేది మీకు సానుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ సెప్టెంబర్ 28, 29వ తారీఖుల్లో అపవాదులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి 2 తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. 21వ తారీఖు తర్వాత నుండి ఈ కర్కాటక రాశి వారి యొక్క డబ్బులు కనుక వెనక్కి రావాల్సి ఉన్నట్లయితే, మొండి బకాయిలు ఉన్నట్లయితే అవి వసూలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి. ఆర్థికంగా అయితే ఈ మాసంలో కొంత ఒత్తిడి అనేది తగ్గుతుంది. పనిభారం కూడా తగ్గుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాల విషయంలో విజయాలను సాధిస్తారు. అయితే 20వ తారీఖు వరకు మాత్రం చిన్న చిన్న ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. 20వ తారీఖు తర్వాత నుండి అదృష్టం అనేది కలిసి వస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులలో అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సెప్టెంబర్ మాసం అనేది కర్కాటక రాశి వరకు బాగానే ఉంటుందండి. అయితే 20వ తారీఖు వరకు ఏమైనా ఆలస్యాలు ఉన్నా మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా విజయాలను సాధించగలుగుతారు. 21వ తారీఖు తర్వాత మళ్ళీ అనుకూలంగానే ఉంటుంది. మళ్ళీ 28, 29వ తారీఖులలో అపవాదులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి 2025 జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాస ఫలితాలు.